బాణసంచా వ్యాపారులకు ఎస్ఐ రమేష్ బాబు బుధవారం నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా ఇళ్లలో లేదా అనుమతులు లేని గోదాముల్లో బాణసంచా నిల్వ ఉంచరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నోటీసులు జారీ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా లాస్ట్ టైం టపాసాలు అంగిళ్ళు పెట్టుకొని బాణసంచా అన్ని కూడా దీపావళి పంటకి అమ్ముకున్నారు. బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ఇన్ని రోజులని మీకు పర్మిషన్ ఇచ్చింటారు. ఆ రోజుల తర్వాత మీరు మిగిలిన టపాసాలు కొంతమంది ఇళ్లలో పెట్టుకోవడము, కొన్నిసార్లు పేలుడు జరగడము, ఇంట్లో ఏదైనా గాయాలు కొంతమంది కట్టుకోవడం జరిగినాయి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకటి జరిగింది కూడా చూస్తారు కదా. మీరు ఎంతమంది చనిపోయారు వీళ్ళు దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరు కూడా ఒకవేళ మిగిలితే ఇమీడియట్ గా మీ లైసెన్స్డ్ గోడౌన్స్ ఉంటాయి. పరిగి మండలంలో ఉన్నాయి, హిందూపూర్లో ఉన్నాయి. వాటిలో భద్రపరుచుకొని అక్నామెంట్ తీసుకుని వాళ్ళకి బాడీ కట్టాక అక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ లైసెన్స్ వచ్చిన ఎన్ని రోజులు వస్తుందో అన్ని రోజులు అమ్ముకోవచ్చు. అందుకని దయచేసి ఎవరు కూడా మీరెవరు టపాసాలు ఇళ్ళలో పెట్టుకోవడం కానీ, మీకు ఇల్లీగల్ గా ఏదైనా గోడౌన్ ఉంటే ఆ గోడౌన్ లో పెట్టుకోవడం కానీ నేరం. అలా ఎవరైనా పెట్టుకుంటే ఇమీడియట్ చెక్ చేసుకోండి. మాకు సమాచారం వచ్చి మేము రైడ్ చేసే మటుకు మీరు జైలుకు పోతారు. జాగ్రత్త, ఓకేనా? అలాంటి ఎవరు పెట్టుకోవద్దండి అట్లా. కేవలం అక్కడ పెట్టుకునేసి ఏదైనా అవసరం వచ్చినప్పుడు పండగ పర్మిషన్ అప్పుడు మళ్ళీ షిఫ్ట్ చేసుకుని అమ్ముకోండి. ఏం ప్రాబ్లం లేదు, ఓకేనా?